గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టాలీ పర్ఫెక్ట్ అకౌంటెంట్ కావాలి అంటే ఒక టాలీ నేర్చుకున్నంత మాత్రాన మీరు పర్ఫెక్ట్ అకౌంటెంట్ కాలేరు. ఎందుకు అంటే టాలీ కానీ ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్ చాలా ఉన్నాయి. ఏ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకున్నా కూడా మీరు అకౌంటెంట్గా మారడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు అంటే టాలీ అనేది ఒక రిపోర్టింగ్ కోసం తయారు చేసిన ఒక టూల్ అది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరు కామర్స్ స్టూడెంట్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున మన అకౌంటింగ్ సైకిల్ని అనుసరించి జర్నలైజేషను, లెడ్జరు, బ్యాలెన్సింగు, ట్రయల్ బ్యాలెన్సు, తర్వాత బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, ఇవన్నీ కూడా ఏ రోజున రిపోర్ట్స్ కావాలన్నా, అంటే రిపోర్ట్స్లో ఎన్ని ఉన్నాయి, రెండే రకాలు మ్యాక్సిమం. ప్రైమరీ రిపోర్ట్స్ ఆర్ ఓన్లీ టు బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి ఏనాడు కావాలన్నా కూడా ఈ ఇన్ని స్టెప్పులు వేసుకుంటూ రావాల్సిందే. ఒక వారం తర్వాత వేసుకోవాలన్నా మళ్ళీ ఈ స్టెప్లన్నీ వేయాల్సిందే, పర్ఫెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కావాల్సిందే. కానీ ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా వితిన్ ఒక జర్నల్ ఎంట్రీ చేయండి, మిగతా వ్యవహారాలు నేను చూసుకుంటాను, మీకు కావాల్సిన రిపోర్టింగు తక్షణమే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ ఇన్ని స్టెప్పులు మీరు చేయకుండా ఈ క్షణంలో మీకు కావాలంటే ఈ క్షణంలో మీకు కావాల్సిన బ్యాలెన్స్ షీట్ కావాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలా, నేను తయారు చేస్తానని వాగ్దానం అకౌంటింగ్ ప్యాకేజ్ చేస్తుంది మనకి. అయితే మరి అకౌంటింగ్ ప్యాకేజ్ ఎలా చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అకౌంటింగ్ ప్యాకేజ్కి అంత తెలివితేటలు ఉన్నట్టయితే అసలు అకౌంటెంట్ పోస్టే ఉండదు. ఎందుకంటే ఎవరైతే బిజినెస్ చేసి యాజమాన్యం ఏదైతే ఉంటుందో ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ కొనుక్కొని దాంట్లోనే వాళ్ళు జస్ట్ షాప్ మూసి వెళ్ళేటప్పుడు జస్ట్ ఫీడింగ్ చేస్తే ఆ రిపోర్ట్స్ ఎప్పుడు కావాలన్నప్పుడు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అటువంటిప్పుడు ఇంకా అకౌంటెంట్ పెట్టుకుని మినిమం 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి 1,80,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవడో ఖర్చు పెట్టాడు, ఏది మూర్ఖత్వం. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ దేని మీద ఆధారపడి చేశారంటే బేసిక్ అకౌంటెన్సీ ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకుని, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని ఆధారం చేసుకుని అకౌంటింగ్ ప్యాకేజెస్ని తయారు చేశారు. కాబట్టి అకౌంటింగ్ ప్యాకేజ్ మనకి ఏం చెప్తుంది? మీరు నాకు ఇంట్రడ్యూస్ చేయండి, ఎందుకంటే మీరు చేస్తున్న బిజినెస్కి నాకు ఏ విధమైన నాలెడ్జ్ లేదు అన్నారా. మీరు ఒక్కొక్క లెడ్జర్ని తీసుకుని, అంటే క్యాపిటల్ లెడ్జరా, తర్వాత ఎక్స్పెండిచర్ లెడ్జరా, తర్వాత లైబిలిటీస్కి సంబంధించిన లెడ్జరా, అసెట్స్కి సంబంధించిన లెడ్జరా, ఇన్కమ్కి సంబంధించిన లెడ్జరా, మీరు నాకు క్లియర్గా ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, మీరేం పట్టించుకోకల్లా. ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అది నేను మెమరైజ్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైతే తక్షణం ఒక రికార్డింగ్ అంటే జర్నలైజేషన్ ఎప్పుడైతే చేస్తారో తక్షణమే మీకు కావాల్సిన రిపోర్ట్ నేను తయారు చేసి ఇవ్వగలుగుతాననే మాట మనం ఎవరికి వినపట్టలే. కానీ ఆ మాట చెప్పున్నారు. ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఇప్పుడు ఏమైనా మన క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో ఏం చెప్పారండి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పారు. దానికి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ని మీరు ఐడెంటిఫై చేసి, అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్లు ఏముంటాయండి? 2 అంశాలు ఉంటాయి. ఒకటి అసెట్స్ సంబంధించిందో లేకపోతే ఇన్కమ్ సంబంధించిందో ఏదో ఒక అంశం, మీకు 2 అంశాలు ఉంటాయి, మినిమం 2 ఉంటాయి అక్కడ ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఆ అంశాల ముందు ఐడెంటిఫై చేసి తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అనేది మీరు గుర్తించి దానికి గనక మీరు చేయగలిగితే, రికార్డింగ్ చేస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అందుకని తర్వాత కష్టపడక్కర్లేదు. కానీ టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ అవుతాము, టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్గా పోస్ట్ వస్తుంది అనేది నిజమైన మాట కాదు. టాలీ నేర్చుకోకపోయినా కూడా మీకు డేటా ఆపరేటర్ ఉద్యోగం ఎవరైనా ఇస్తారండి. ఏముందండి, అంతకుముందు ఉన్న సీనియర్ అకౌంటెంట్ మీకంట ముందు జాయిన్ అయిన అకౌంటెంట్ ఏం చేస్తారండి? ఇదిగో ఈ ఫైల్ తీసుకుంటేనేమో ఇది పేమెంట్స్, ఈ ఫైల్ తీసుకుంటే రెసిట్స్, ఇది ఫైల్ తీసుకుంటే బ్యాంకింగ్, ఇవన్నీ చెప్తాడు. ఏముంది, మోసపోసినట్టుగా రోజు అదే పని కదా. ఉన్నదే మీరు 4 గోడల మధ్యలో ఉంటారు, అదే పనిగా మీరు చేసుకుంటూ పోతాం. నీకేం థియరీ మ్యాటర్. యూ నీడ్ నాట్ గో టు ఎనీ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ అబౌట్ అకౌంటెన్సీ ఆర్ అకౌంట్స్ రిలేటెడ్ అకౌంటింగ్ ప్యాకేజ్.
అవసరమే లేదు. కానీ ఆ అపోహల నుంచి మీరు బయటికి రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇంట్రడక్షన్ ఎప్పుడు జరిగిందండి? జనరల్ ఎంట్రీస్ని ఎప్పుడు ఇంట్రడక్షన్ జరిగింది? అసలు ట్రాన్సాక్షన్ అంటే ఎలా ఉంటుందని ఎప్పుడు చేశారు? ఇంటర్మీడియట్లో చేశారు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఈరోజు కూడా మనం క్లాసిఫై చేయలేకపోతున్నాం, పూర్తిగా క్లాసిఫై చేయలేకపోతున్నాం. తర్వాత దాన్ని క్లాసిఫై చేసింది గోల్డెన్ రూల్స్ని దానికి అనుసరించి మనం రికార్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎటువంటి అకౌంటింగ్ ప్యాకేజ్ అని ఒకటే మీరు అది చెప్పింది మీరు కనీసం దానికి సహాయమే చేయమంటారు. కంప్యూటర్ ఈజ్ అన్ ఒబీడియంట్ సర్వెంట్. ఎందుకంటే మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది అది, విన్నారా? కాబట్టి ఏంటంటే అది గ్రహించకపోతే మాత్రం అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవటం వల్ల అకౌంట్స్ రావండి. మీరు అకౌంటెంటే కాలేరు. దీంట్లో మీకు కావాల్సింది ఒకటి 4 మంత్రాలు. ఏంటి? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కము, ఎక్స్పెండిచర్, ఈ 4 ఉన్నాయి. చూడండి, ఈ నాలుగును కూడా గతంలో మీరు నేర్చుకున్నది ఇంటర్మీడియట్లో. ఏమి నేర్చుకున్నారండి? పర్సనల్ అకౌంట్స్ రిలేట్ టు ది లయబిలిటీస్, రియల్ అకౌంట్స్ రిలేట్ టు ది అసెట్స్, తర్వాత నామినల్ అకౌంట్ రిలేట్స్ టు ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. చూసారా? 3 క్లాసిఫికేషన్స్, 4 పదాలు మీకు తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. చూడండి, కొత్తదనం దీంట్లో ఏం కనబడుతుంది? సింప్లిఫికేషన్ కనిపిస్తుంది తప్ప కొత్తగా మీకు ఒక టెర్మినాలజీ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఏమీ కనబడదండి. ఒక టైటిల్ కానీ ఏం కనబడదు, అంత పాతవే. ఒక్కసారి మననం చేసుకోగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ మరి ఇలా ఇన్స్టిట్యూట్ పరంగా ఏం జరుగుతుంది? ఒక ఎడ్యుకేషన్ వెర్షన్లో ఒక వెర్షన్ తీసుకుంటారు, తర్వాత ఒక 30-40 లెడ్జర్స్ తీసుకుంటారు. ఇది ట్రావెలింగ్, ఇది ట్రాన్స్పోర్ట్, ఇది పర్చేజ్, ఇది సేల్ తీసుకుంటారు. దాన్ని ఇండైరెక్టా పర్చేజ్ అనేది చెప్పేస్తారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ అకౌంటెంట్గా మారాలనుకున్న మీరు చేస్తున్న ఉద్యోగం మీకు ఆ యాజమాన్యమో పర్మనెంట్ కాదు, యాజమాన్యానికి మీరు పర్మనెంట్ కాదు. మీకు కోపం వచ్చినా ఆయనకు కోపం వచ్చినా మళ్ళీ మీరు గేట్ యువతలు ఉండాల్సిందే. అప్పుడు మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారంటే ఇవాళ కన్స్ట్రక్షన్, రేపొద్దున ఎడ్యుకేషన్, 3వదేమో సర్వీసు, 4వదేమో ట్రేడింగు, ఇలా రకరకాలుగా మీరు అవసరాల కోసం వెళ్ళేది ఒకటి, లేకపోతే మీతో నచ్చక బయటికి పంపించేది ఒకటి. ఏదైనా సరే మీరు వేరే మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వేరే డివిజన్కి వెళ్ళాలి. ఆ డివిజన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే గోల, మళ్ళీ ఎవరో మీకు చెప్పాలి. ఆ చెప్పడం అనేది పూర్తిగా మీకు అనువుగా ఉంటుందంటే అది కూడా సాధ్యం కూడా కాదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కాకుండా ఇండియాలో మొత్తం మీద ఎవరో కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మనం బేసిక్ అకౌంటెన్సీ ఎప్పుడు మొదలుపెట్టే ఇంటర్మీడియట్లో మొదలుపెట్టినప్పుడు ఏం చేసామండి? అకౌంటింగ్ సైకిల్ అనేది ఒకటి నేర్చుకున్నాం. దాంట్లో 6-7 అంశాలు ఇచ్చాడు వాడు. ఆ అంశాలని ఎక్కడా కూడా మీకు త్రూఅవుట్ ఇంటర్మీడియట్ కానీ, తర్వాత బీకామ్లో కానీ, తర్వాత ఎంకామ్లో కానీ ఎక్కడా కూడా ప్రస్తావన తీసుకురాలేదు. ఎక్కడా కూడా చూడండి, దీనికి కంటిన్యూషన్ ఉండదు. జనరల్ ఎంట్రీస్కి ఒక 4 ప్రాబ్లమ్స్, లెడ్జర్కి ఒక 4 ప్రాబ్లమ్స్, అన్నిటికీ 4 ప్రాబ్లమ్స్, ఎక్కడ కంటిన్యూషన్ ఉండదు. దాన్ని బట్టి మీకు ఏమైపోయింది? అకౌంట్ని ప్రాసెసింగ్ చేస్తే ఒక జనరల్ ఎంట్రీ ఒక ట్రాన్సాక్షన్ని జనరలైజ్ చేస్తే ఆ ప్రాసెస్ యొక్క రిజల్ట్ మీరు ఇంతవరకు చూడలేకపోయారు. కారణం ఏంటంటే ఆ రిజల్ట్ చూసే అవకాశం మన పుస్తకాలు ఇవ్వలేదు, మన గురువులు ఇవ్వలేదు, మనకు వాతావరణమే లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎంత చదువైనా చదవనండి, మీకు ఏ డిజిగ్నేషన్ అయినా ఉండనివ్వండి, అకౌంట్స్ ఆఫీసర్ డిజిగ్నేషను, అకౌంట్స్ మేనేజర్ డిజిగ్నేషన్ ఏదైనా ఉండనివ్వండి, కానీ మీరు అకౌంటెంట్ కాదు. యాక్చువల్గా అకౌంటెంట్ అంటే చార్టెడ్ అకౌంటెంటే ఎవరు కాదు. చార్టెడ్ అకౌంటెంట్ సీఏలు మాత్రమే అకౌంటెంట్ అని పిలవబట్టుకు వాళ్ళ ఒక్కళ్ళకే అర్హత ఉంది. ఎందుకంటే అకౌంటెంట్ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ఇంటర్ప్రిట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్ ఆర్ హూ ఎవర్ రిక్వైర్ ద రిపోర్ట్స్. వాళ్ళు అకౌంటెంట్ అంటే. కానీ ఆ చార్టెడ్ అకౌంటెంట్ ప్రిపేర్ చేయగలుగుతాడు కాబట్టి ఈ విల్ బి కాల్డ్ యాజ్ ఏ అకౌంటెంట్, బట్ నాట్ యూ. కానీ మనం అందరం కూడా అకౌంటెంట్లా ఫీల్ అయిపోతున్నాం. తర్వాత ఏంటంటే నేను 5 years నుంచి పనిచేస్తున్నాను, ఇంతకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, నాకు తెలియంది ఏముందని
అహంభావం మన కళ్ళు కప్పేస్తుంది. కానీ తెలియనిది చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు తెలియంది చాలా ఉంటుంది, తెలిసింది గోరంతే. కాబట్టి ఎప్పుడైతే నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని మీరు ఎప్పుడైతే కామా పెట్టుకుంటారో అప్పుడు మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. యూ కెన్ లెర్న్ అండ్ యూ ఎక్స్టెండ్ యువర్ నాలెడ్జ్ అని. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెట్టారో అక్కడితో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సరే, కొంతమంది ఇప్పుడు నా దగ్గర చాలామంది ఈ 11-12 సంవత్సరాల్లో చాలామంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చి కూడా అధ్యయనం చేశారు. తర్వాత ఏంటంటే కొంతమంది మేము అక్కడికి వచ్చి ఉండాలి, మాకు నెల 2 నెలలు అంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని అని కొంతమంది రకరకాలుగా, అంటే ఒకళ్ళు ఏమో బార్గెయినింగు, ఇంకా ఒక రకంగా కాదు. విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టి కాలేజీల్లో చేరినప్పుడు ఏనాడు ఈ మాస్టర్ ఇది మనకు వస్తుందని ఏనాడు నిలబడికి వస్తున్నాయని మనుషులు ఇవాళ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మీరు అంటే ఇవి మన తల్లిదండ్రులను ఉద్ధరించే కార్యక్రమం కాదు ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే మీ టైం వేస్ట్ కాకుండా రోజుకి 4 అవర్స్, డైలీ 4 అవర్స్, వితిన్ 15 డేస్లో మీకు కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. వితిన్ 15 డేస్లో దీంట్లో ఒక 160 జర్నల్ ఎంట్రీస్ చేశాను. జర్నల్ ఎంట్రీస్లో ఏంటంటే ఈ ఎంట్రీస్ మీరు CA బుక్స్లో కూడా దొరకవు, ఎక్కడ దొరకవు మీకు ఈ బుక్స్లో. ఎందుకంటే కంప్లీట్ ప్రాక్టికల్ ఐటమ్స్ రాశాను. తర్వాత ఈ ప్రాక్టికల్ జర్నల్ ఎంట్రీస్ని అధ్యయనం చేసి ఈ ప్రాక్టికల్ జర్నల్ ఎంట్రీస్ తోటే మీరు మొత్తం సిస్టమ్ నడపగలిగిన సమర్థత, అంటే మీరే డేటా ఆపరేటర్ అవుతారు, సమర్థవంతమైన డేటా ఆపరేటర్. మీరే సమర్థవంతమైన జూనియర్ అకౌంటెంట్, మీరే సమర్థవంతమైన సీనియర్ అకౌంటెంట్ కూడా 3 రూపాయలు మీ అంతా మీరే చూసుకోగలుగుతారు వితిన్ 15 డేస్లో. ఈ 15 డేస్లో మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేర్చుకోవచ్చు నరా. కాబట్టి ఏంటంటే మీకు 15 డేస్లో డైలీ 4 అవర్స్ అంటే మీకు 15 నాలుగు 60 గంటలు కార్యక్రమం, అంతకు మించి ఉండదు. కాబట్టి అండి హ్యాపీగా మీ నేర్చేసుకొని మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. సరే, మేము ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కావాలంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కోర్స్. ఇది క్రాష్ కోర్స్, 15 డేస్లో మీకు కంప్లీట్ కోర్స్ అయిపోతుందండి. ఇది మీకు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ బై ఈరోజు ఎంత అలా 16th. సరే, డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక డేట్ కూడా రాస్తాను, మీరు వెరిఫై చేసుకోండి. డేట్ చూసి సండే కాకుండా చూసి డేట్ వేస్తాను, దాని ప్రకారం మీరు మీ ఇష్టం అది. దాంట్లో ఏంటంటే క్రాష్ కోర్స్ వల్ల ఏమొస్తుంది, పైన చెప్పడం అంటే ఇది ఉండదండి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎక్కడ ఇండియాలో ఎక్కడ దొరకని గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఐ విల్ టీచ్. దానివల్ల కంప్లీట్ మీకు రిపోర్ట్స్ జనరేషన్కి మీకు ఉపయోగపడుతుంది. సిస్టమ్ మీరు ఇచ్చిన ఫీడింగ్ బట్టే మీ సిస్టమ్ జనరేట్ చేసి పెట్టేస్తుంది. కాబట్టి అది మీకు చాలా 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 ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ క్రాష్ కోర్స్ చేయాలంటే మీరు నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాంట్లో డేట్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అయితే 3000 రూపీస్ ఉంటుందండి. ఆఫ్లైన్ అయితే ఇక్కడే మా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలనుకుంటే 6000 ఉంటుందండి. ఏదైనా 15 డేస్ కోర్సే. కాబట్టి ఏంటంటే మీలో ఆలోచన ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేసి చేరండి. అంతేగాని మీరు అనవసరమైన కామెంట్లు చేయకండి నరా. ఎందుకంటే కామెంట్లు ఎంత ఘోరంగా ఉంటాయంటే చాలా మేము ఆన్లైన్లో వీఆర్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ ఆన్లైన్, ఓకే కాంటాక్ట్ మీ ఆన్ ఫోన్ అంటే ఫోన్ డిస్క్రిప్షన్లో ఫోన్ ఉంటుంది, దాని గురించి చేరు. మళ్ళీ పత్తాకు దొరకరు. తర్వాత కాంటాక్ట్ మీ అంటే మళ్ళీ ఇంకో 20 డేస్ తర్వాత 25 డేస్ తర్వాత సార్ మీతో మాట్లాడవచ్చు. ఇవి ఎందుకంటే వ్యావరింగ్ మైండ్ అయిపోయింది నరా. ఏదో ఒక కామెంట్ చేస్తే అయిపోద్దని. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటాలు, మీరు టైం వేస్ట్ చేసుకోవటాలు, మమ్మల్ని కూడా వేస్ట్ చేయడం కాకుండా మీకు ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ కాంటాక్ట్ మీ అండ్ జాయిన్. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఒకటే. సో you can contact me on that to the telephone between 9 and 6 every day to the number noted in the description column. Thank you very much. Good day.